హాయ్ హలో గాయ్స్, ఇప్పుడు ఒకసారి మనం టీ మేకింగ్ చేద్దాం. ఒకసారి ప్రాసెసింగ్ ఏంటో చూపెడదాం రండి. ఒకసారి టీ మేకింగ్ చేద్దాం. ఒకసారి చూసేయండి. ముందు పాల ప్యాకెట్ తీసుకోవాలి. పాల ప్యాకెట్ తీసుకున్నాక మనం ఇక్కడికి వచ్చేద్దాం. మనం ముందు చేసేది చాయ్, ఇలాచీ చాయ్. ఒకసారి పాల ప్యాకెట్ తీసుకున్న తర్వాత నేనైతే జగ్గు తీసుకుంటున్నా. జగ్గులో పాలు పోసేయాలి. మనకి ఎన్ని చాయ్లా అని వేసుకోవాలి. నేనైతే 2 చేస్తున్నా. మనం రెండింటికి తగ్గట్టు పోసుకోవాలి. నేనైతే పోసుకున్నా, ఆల్మోస్ట్ హాఫ్ పోసుకున్నా. ఇందులోకి ఇప్పుడు మనం హీట్ చేసుకోవాలి. ఒకసారి స్టీమ్కు పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే స్టవ్ మీద పెట్టుకున్నా. దానికి సరిపడినంత టీ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందైతే కలుపుకుందాం. ఆ పౌడరు వేసేటప్పుడు ఆ పౌడర్ గురించి చెప్పు. వీడియో మరి ఎందుకు వాయిస్? ఇప్పుడైతే మనమైతే అన్నీ వేసుకున్నాం కాబట్టి కలుపుకుందాం. ఇలాచీ ఫ్లేవర్ లాస్ట్లో వేస్తా. ఒకసారి మీకు కూడా చూపెడతాం. మనకి ఆల్మోస్ట్ అయితే టీ అయితే 50% రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచీ వేసుకుందాం. ఈ ఇలాచీ ఏంటంటే మనమే తయారు చేసినాం సొంతంగా. టీ పొడి, షుగరు, ఇలాచీ, ఇంకొక మసాలా వేసి తయారు చేసినాం. ఇది మా ఇలాచీ, మా కొత్త ఫ్లేవర్. ఇది బయట అయితే ఎక్కడ దొరకదు. మనమే ఓన్గా తయారు చేసుకున్నాం. మనకి ఫ్లేవర్ని బట్టి మనం వేసుకుందాం ఎన్ని స్పూన్స్ అని. నేనైతే 2 అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనమైతే 2 స్పూన్స్ వేసుకుందాం మన క్వాంటిటీ తగ్గట్టు. ఇప్పుడైతే ఇదైతే సరిపోతుంది మన టేస్ట్ తగ్గట్టు. మన షాప్లో వచ్చేసి ఇలాచీ ఫ్లేవర్ ఫేమస్. అందరూ ఏ కస్టమర్ తాగినా బాగుందనే అంటాడు. ఒకసారి మీరు కూడా మన షాప్కి వచ్చి విజిట్ చేయండి. మన షాప్ లొకేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు బాయిల్ కావాలి. ఇంతే మన కాడ అన్నీ దొరుకుతాయి. లెమన్ టీ, గ్రీన్ టీ, కాఫీ అన్నీ మన కాడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. కొంచెం స్నాక్స్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. కొన్ని రోజులు అయినాక పెడదామని. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి తీసుకుంటే మన ఇలాచీ చాయ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మన చాయ్ అయిపోయింది. ఫ్లేవర్ కూడా ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మనం జల్లెడ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం చాయ్ టేస్ట్ చేసి చూద్దాం. సార్ చూసేద్దాం. చాయ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా మన షాప్ దగ్గరకు వచ్చేసి విజిట్ అయ్యి చాయ్ టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మన లొకేషన్ వచ్చేసి చూపెడదాం. ఓకే, మరి ఇంతే ఈ రోజుకైతే. రేపు ఏం కావాలో కామెంట్ పెట్టండి, రేపు అది చేసేద్దాం.
ఫస్ట్ బయట తీసుకొని వచ్చి లోపల తీయాలి.